అధ్యాయం, ప్రకటన మొదటి అధ్యాయం. ఎనిమిదవ వచనం నుంచి ప్రకటన 1:8 నుండి. మనం బాలలో పాలు భాగం పొందక మునుపు ప్రభు చెప్పినట్టుగా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాడు. ఆయనతో మనం పాలిభాగం కలిగి ఉండే నిమిత్తం మనం పరీక్షించుకోవాలని ఆయన ఆజ్ఞిస్తున్నాడు. అందుకే మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 8వ వచనం నుంచి, అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చున్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నువ్వు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దేస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్నకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రోమునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటవేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమైండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాలను గుర్చిన మర్మమును రీడ్. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, నీ బాల చుట్టూ కలిసి మేము నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన ధాన్యతను బట్టి నీకు వందనాలు. ఎప్పుడు ప్రభా మీ బాలలో యోగ్యంగా పాల్పంచుకుంటకై మీ ప్రత్యక్షతను మాకిమ్ము ప్రభా, మీ మాట మాకిమ్ము, మీ మాటలు వినుటకు నీ బల దగ్గర మాకు సహాయపడము, నిన్ను చూచుటకు మా కన్నులు తెరవము ప్రభా. నీతో సహపాటి వారుగా సహవాసం కలిగి ఉండటానికి, నీతో కలిసి తినుటకు, త్రాగుటకు, మాట్లాడుకుంటకు, చూచుటకు, వినుటకు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన యోహాను దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను ఒక క్రమాన్ని చెప్పాడు. దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన ప్రత్యక్షతను తన దూత ద్వారా తన దాసులకు యోహాను అపోస్తలుడు ద్వారా కనపరిచిన ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించిన యేసుక్రీస్తును చూపించుటకై ఇదంతా కూడా తండ్రే మళ్ళీ యేసు ప్రభువుని బట్టి, యేసు ప్రభువుని ద్వారా ఆయన దూత ద్వారా మరి యోహానికి ఇచ్చాడు. యోహాను ద్వారా మరి తను ఎందరైతే సేవిస్తున్నారో వారందరికీ ఇవ్వబడిన ప్రత్యక్షత ఇది. కాబట్టి మనం దేవుని యొక్క ప్రత్యక్షతను, మన తండ్రిని మనకు చూపించటకై యేసుక్రీస్తు ప్రభు ద్వారానే తండ్రి మనకు బయలుపరుచుకుంటున్నాడు.
సరే, ఇక్కడ మరి యోహాను మరి వృద్ధుడిగా అయ్యాడు. ఆయన మరి ఇప్పుడు ప్రభుని గుర్చిన శ్రమలను బట్టి మరి ఈ ఈ ప్రత్యక్షతను కలిగిన వారు చెప్పకుండా మానలేరు. ఎందుకంటే అపోస్తలులు దేవుని చూశారు, అంటే యేసు ప్రభుని చూశారు, మరి ఆయన మాటలు విన్నారు. ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో వాళ్ళు చెప్పకుండా మానలేరు అనమాట. అవి చెప్పొద్దు మీరు ఇంకా ఈ పేరున, ఈ నామం ఎత్తొద్దు ఇంక మీరు అని కొట్టారు, బెదిరించారు. వాళ్ళు అన్నారు, మరి మేము మీకు భయపడటం మంచిదా, దేవునికి భయపడాలా? మేము ఏమైతే దేవుని యొద్ద నుండి పొందామో, ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఇక మేము చెప్పకుండా ఉండలేము. మీరు కొట్టినా సరే, చంపినా సరే, ఇది మాలో ఈ జీవం ఉన్నది, ఇది చెప్పకుండా ఉండలేము మేము అని చెప్పేశారు. కాబట్టి మరి ఇక్కడ ఈ మంచి విషయాన్ని బట్టి ఎంత మేలు జరుగుతుంది. మరి పేతురు యోహాను ఓ దినాన్ని మరి ప్రార్థనా సమయంలో మందిరానికి ఎక్కి వెళ్తుంటే ఒక భిక్షగాడు వాళ్ళని తేరి చూసినప్పుడు, ఒక్కుంటివాడు తేరి చూస్తూ ఉన్నాడు. అబ్బాయి వీళ్ళు ఎంత బాగున్నారు, వీళ్ళు చాలా ఐశ్వర్యవంతులు, చాలా డబ్బు వీళ్ళకి ఉన్నది అని అనుకుంటున్నాడు. వాడు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది వాళ్ళు చాలా డబ్బు ఉన్నవాళ్ళు అని అనుకుంటున్నారు. ఎలాగొచ్చింది ఈ ఐశ్వర్యం? ఆ ఫేస్లోను, ఆ వస్త్రధారణలోను ఎట్లా వాళ్ళు అంత ఐశ్వర్యవంతులుగా కనపడ్డారు? అలాగే అపోస్తలుడైన పౌలు కూడా చాలా ఐశ్వర్యవంతుడు అనుకుంటున్నారు. ఎలాగ అంత ఐశ్వర్యవంతుడు పౌలు? ప్రభుని గురించిన ప్రత్యక్షత అతడు కలిగి ఉన్నాడు. అతడు యెరూషలేము నుండి మరి ఆ చెరలోనికి తీసుకుని పోయినప్పుడు, ఫెలిక్స్ దగ్గరికి పెట్టినప్పుడు అతన్ని తీసుకురావటానికి ఒక రాజుగారిని తీసుకొచ్చారు. ఎంతోమందిని సైనికులు కాపలా ఇచ్చి, దాదాపు 400 మంది సైనికులు మరి కాపలాతో ఆయన తీసుకురాబడ్డాడు. సో అతన్ని చేసినప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా ఆయన పిలుచుకునేవాడు ఫెలిక్స్. ఇతని ద్వారా డబ్బులు బాగా వస్తాయి, ఏదో మాటల ద్వారా మరి నన్ను విడిపించమని అడుగుతాడు, అప్పుడు ఇంత క్లెయిమ్ చేయొచ్చు అని అనుకుంటున్నాడు. చాలా ద్రవ్యమును అపేక్షించాడు. అంటే నా తలంపు, పౌలు కూడా ఎంతో ఐశ్వర్యవంతుడిగా కనపడుతున్నాడు. ఇక్కడ పేతురు యోహాన్లు విద్యలేని పామర్లు, ఒకప్పుడు జాలర్లు, గోచులతో ఉన్నవాళ్ళు, ఇప్పుడు మందిరానికి ఎక్కి వెళ్తుంటే చాలా ఐశ్వర్యవంతులుగా కనపడుతున్నారు. అప్పుడు వాడు నిదానించి ఎంతో డబ్బు వస్తుంది అని ఆశిస్తూ ఉన్న టైంలో వాడిని చూసి పేతురు అన్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇచ్చున్నాం. అలా చెప్పినప్పుడు వాడు ఎంత ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడు. నజరేయుడు యేసు నామమున నన్ను లేచి నాడు అన్నాడు. సో ఆ మాట వానిలోనికి జీవాన్ని తీసుకొచ్చింది. ఆ నామం నజరేయుడు యేసు నామం, నజరేతులోంచి ఏం మంచిదని వస్తుందా? అక్కడ ఏమైనా మంచిది లేదు. అక్కడ ఆ పేరులో తక్కువ ప్లేస్ని పిలవబడినాడు, నజరేయుడు యేసు. ఎంత తక్కువ చేయబడింది ఆ పేరు, ఎంత తక్కువగా చేయబడ్డాడు ఆయన. ఎందుకంటే అంతగా మనం అంతకంటే ఎంతో తక్కువైన మనల్ని పైకి లేపటానికి ఆ పేరు. మరి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేటకై ప్రభావంతో నిండిన నామం అది. కాబట్టి ఈ నజరేయుడు యేసు అని అక్కడ చెప్పాడు. అసలు నజరేత్ అని చెప్పడానికి ఎంత తక్కువది. మరి ఇప్పుడు ఆ నామమున అతడు నడిచినాడు.
ప్రజలందరూ ఆశ్చర్యపడి, వీడు భిక్షగాడు కాదా, ఇక్కడేంటి ఇంతలా నడిచేస్తున్నాడు అని కొంతమంది ఆశ్చర్యపడుతున్నారు, కొంతమంది పట్టుకున్నారు, ఇదేదో తప్పు జరిగినట్టుగా పట్టుకున్నారు. చూడండి యోహాను అపోస్తలుల కార్యంలో 3 పట్టుకుని ఏం చేసేసారు, భిక్షం కొరకు కూర్చున్నవాడు వీడి కాడా అని విస్మయంతో నిండి పారవాసులారు. అమ్మ వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సో తర్వాత ప్రజలందరూ అట్లా గుంపులుగా పరిగెత్తుకొచ్చేసారు. ఎందుకయ్యా మీరు ఆశ్చర్యపడుతున్నారు, మా సొంత శక్తి చేత, మా బలం చేత, మా సామర్థ్యాన్ని బట్టి వీడికి బలం మేమివ్వలేదు, కానీ నజరేయుడగు యేసుని బట్టి ఇతడు ఆయన మృతుల్లో నుంచి లేచాడు, ఈ జీవాధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. చూడండి 15 వచనం, మీరు జీవాధిపతిని చంపారు, ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. అటువంటి జీవానికి ఆయన రాజు, జీవానికి అధిపతి. సో మరి జీవం ఆయనలో ఉన్నది, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము. సో ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో, ఏమైతే మృతుల్లో నుంచి లేచిన యేసును మరి సమాధిలో వాళ్ళు వెతకి వెళ్తే సజీవుడకు వాడిని మృతుల్లో మీరు అలాగే ఎందుకు వెతుకుతున్నారని స్త్రీలతో దూత చెప్పి ఉన్నాడు. కానీ తెరవబడిన ఆ యొక్క రాయి తెరవబడింది, ఎందుకంటే వీళ్ళు వెళ్ళి చూసేలాగన. పేతురు యోహానులు వారి సమాధిలోనికి దిగి చూశారు, అక్కడ దేహం లేదు. ఆ చుట్టబడిన ఆ యొక్క వస్త్రాలు ఒక చోట పడి ఉన్నాయి, అక్కడ దూతలను కూడా వాళ్ళు చూడలేదు. మరి ఆయన తర్వాత ఆ రాత్రి ఆ సాయంత్రంన వారి ఇంట్లో భయంతో వాడికి చొప్పున మరి సమాజంగా కూడుకున్నారు. యూదుల భయం ఒకవైపు ఉంది, ఆయనను మానక వారు సమాజంగా కూడుకున్నప్పుడు తలుపులు వేసే ఉన్నాయి. లోపల గది లోపలికి ప్రభు వచ్చి ఉన్నాడు. వారితో చెప్పాడు, మీకు సమాధానం, పీస్ అంటు యూ. చూడండి, ఆయన కలవరం పెట్టేవాడు కాదు, సమాధానంతో వారి మధ్య ఉంటున్నాడు. కాబట్టి మరి ఆయన వారి మీదకి జీవాయువును ఊదాడు, ఆత్మ సంబంధమైన జీవాన్ని ఊదినాడు. మొదటి ఆదాముకి దేవుడు అతని నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవించు ప్రాణి ఆయన. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరి అతడు పొందిన జీవము, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన జీవాన్ని మరి ఈ జీవాన్ని వాళ్ళకు కూడా ఇచ్చున్నాడు, వారి మీద ఊదినాడు. మీరు పరిశుద్ధాత్మను పొందినారు. ఇప్పుడు జీవాత్మ వాళ్ళని జీవింపజేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎలా కూరుకుంటారు, వాళ్ళు దేవునికి వచ్చిన సంగతులు చెప్తున్నారు, ఇందుకు మేము సాక్ష్యం. సో మరి ఇవన్నీ చెప్తున్నప్పుడు వారు ఈ విషయాలన్నీ చెప్తున్నారు. మరి లేఖనాల్లోంచి కూడా మోషే ప్రవచించి చెప్పాడు, నా వంటి ప్రవక్తను మీ కొరకు నేను పుట్టిస్తాను, మీరు అన్ని విషయాలు ఆయన మాట వినాలి అని చెప్పాడు. చూడండి ఇప్పుడు 23వ వచనం, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం. ఆ ప్రవక్త మోషే అవని గురించి ప్రవచించాడు, ఆయనే ఈయన. కాబట్టి ఆయన మాట మీరు వినాలి. ఆయన మాట మీరు వినకపోతే ఏమవుతారు, ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతారు. సో ఈయన మాట మనం వినవాలని తండ్రి అయిన దేవుడు కూడా ఈ మాట చెప్పాడు, ఈయన మాట వినుడి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. కాబట్టి తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆయన మాట వినకపోతే మనం నాశనం అవుతాం.
మరి అనేకులు అవిధేయులుగా ఉన్నారు. ఆయనను జీవానికి అధిపతిగా, ప్రభువుగా మరి ఆయనను తండ్రి అయిన దేవుడు నియమించాడు. మరి ఈ సంగతులన్నింటిని గురించి వారు చెప్తుంటే వాళ్ళు ఏమయ్యారు? కలవరపడ్డారు. ఎవరు? 4 అధ్యాయం 1 వచనం. యాజకులు, దేవాలయపై అధిపతి, సద్దుకాయలు వారు ప్రజలకు బోధించటయు కలవరపడి వారిని మీదికి వచ్చి సో సెల్ల వేసేశారు. బలత్కారంగా పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. మరి సాయంకాలం అయిపోయింది కాబట్టి ఆ జైల్లో కావల్లో పెట్టారు. కావల్లో పెట్టి మర్నాడు వీళ్ళందరూ సమాజంగా వాళ్ళ పెద్దలు అందరు యెరూషలేములో కూడుకొని వాళ్ళందరూ మధ్యలో వాళ్ళని నిలబెట్టి అప్పుడు 7వ వచనం 4:7 మధ్య నిలబెట్టి వీళ్ళే తప్పు చేశారు. ఏం తప్పు? పేతురు యోహానులే కదా ముద్దాయిలు. ఇప్పుడు వీళ్ళకి ముద్దాయిలు. వాళ్ళిద్దరినీ ఎందుకంటే వాళ్ళే కదా చెప్పారు ఈ కుంటివాడిని నడమని యేసునామమున. అయితే వాళ్ళు బాగా చేసినట్టుగాను వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగాను నిలబెట్టి ఏం చేశారు? మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేస్తారని అడగగా మరి దేన్ని బట్టి ఏ అధికారాన్ని బట్టి ఏ పేరున ఈ పని చేశారు, ఎవరిని చూసి ఈ పని చేశారు అని అడిగారు. అప్పుడు ఆ దుర్బలానికి చేయబడిన ఉపకారం అది కీడు కాదు. ఇంకెవరైనా అలా స్థితిలో అంటే అందరిని పట్టుకురావచ్చు, కానీ ఆ ఉపకారము స్వస్థత బట్టి విమర్శిస్తున్నారు. అయితే మీరందరూ తెలుసుకోవాలా, మీరందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటది? మీరు సిలువేసినట్టు మృతుల నుంచి దేవుడు లేపినట్టు నజరేయుడగు యేసు నామమున మరి ఎవ్వని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలని. కానీ సో వారు పేతురు యోహానుల యొక్క ధైర్యం చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళకి కనపడుతుంది అసలు వీళ్ళు ఎవరబ్బా అని చూస్తే విద్యలేని పామర్లు అని గ్రహించి, సామాన్యులే వీళ్ళేమి పెద్ద గొప్ప ఎక్స్ట్రాడినరీ పీపుల్ కాదు, సామాన్యులు. వీళ్ళు ఎక్కడి నుంచి గ్రహాంతవాసులు కాదు, ఏలియన్స్ కాదు, వీళ్ళు మామూలు వాళ్ళే వీళ్ళంతా అని గ్రహించి ఆశ్చర్యపడి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో అక్కడ కనపడిపోయింది. ఏంటది? వారు యేసుతో కూడా, కాబట్టి యేసు వలే మాట్లాడుతున్నారు. ప్రభుని ఒక ముద్దాయిగా అక్కడ నిలబెట్టి మరి పేతురు జనమంతా ఆయన ముద్దాయిగా చూస్తూ ఉంటే పేతురు అక్కడ ఉన్నటువంటి గుంపు కూడిన ప్రజల్లో చలిమంట కాగుతూ ఉన్నారు. వాళ్ళు కాగుతూ ఉంటే పేతురు కూడా చలిమంట కాగుతూ ఉన్నాడు ఎచ్చగా. ప్రభు అయితే కట్టివేయబడ్డాడు, మరి కొట్టబడి ఉన్నాడు, మరి చలిలో ముద్దాయిగా నిలబెట్టబడ్డాడు. ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తున్నాడు? ఇతరులందరూ చలి కాగుతూ ఉంటే చలిమంట దగ్గర ఎచ్చగా కాగుతున్నాడు.
అప్పుడు ఒకసారి ఎవరో అమ్మాయి అంది, ఈ మనుషుడు కూడా ఆయనతో ఉన్నవాడే అని అనేసరికి అక్కడి నుంచి, అయ్యి అమ్మాయి, నేను ఎప్పుడు ఎన్నడూ అతనితో లేను అని అబద్ధం ఆడబోయాడు. అబద్ధం ఆడాడు. అంటే తర్వాత ఇంకొకడు, అవును, నువ్వు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడినట్టే ఉంది, నీ పలుకు నువ్వు ఆయనతో ఉన్నట్టుగానే ఉన్నది. సో ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడు. అబద్ధం ఆడినా కానీ పలుకు చూస్తుంటే ప్రభుని పోలి ఉన్నది. 3.5 సంవత్సరాల సహవాసము ఎంత అయిందంటే పలుకు ఆయన వలే అయింది, రూపం ఆయన వలే ఉన్నది, వస్త్రధారణ ఆయన వలే ఉన్నది. మరి ఎటువంటి రిచెస్కి తీసుకెళ్లారో ప్రభు చూడండి. ప్రభుతో సహవాసం, అదే బల్ల. సహవాసం అంటే బల్ల, దేవునితో సహవాసం. కాబట్టి మరి వీడు యేసుతో కూడా ఉన్నవారని గుర్తుపెట్టారు. మరి 2వ అధ్యాయంలో కూడా ఈ 11 మందితో వారు నిలబడినప్పుడు వీళ్ళు రెండో అధ్యాయం 6వ వచనం, విభ్రాంతి నుండి మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు. సో చదువు లేని వాళ్ళు, గలిలయ నుండి ఏ మంచిది రాదు, నజరేతు నుండి ఏ మంచిది రాదు. కానీ అక్కడ నుండి దేవుడు తీసుకున్నాడు తనతో ఉండటానికి, తనతో కూడా సహవాసం చేయటకై. మరి అది దేవునికి ఇష్టమైనది, అది దేవుని చిత్తమైనది. కాబట్టి వారి ద్వారా ప్రభు తన నామాన్ని ప్రకటించినాడు. ఈ నామము ఎంత గొప్పదో, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను. కాబట్టి ఇక్కడ ఈ ప్రభు మరి యోహాను కూడా ప్రభుతో ఉన్నవాడు. ఇప్పుడు ఈయన ద్వారా యోహానికి ఆ ప్రత్యక్షత ఇవ్వటానికి దేవుడు ఒక క్రమాన్ని చూపాడు. యోహాను కొరకు మాత్రం కాదు, మన అందరి కొరకు, ప్రజలందరి కొరకు ఈ మాటలు రాయబడ్డాయి. మరి ఎవరైతే ఆయన యందు ఇష్టం కలిగి ఉన్నారో సేవించుటకై వారందరికీ మాటలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తన దూతను పంపి, తన దూత మరి యోహానికి చెప్పి, యోహాను తను చూస్తున్నది వినుచున్నది పత్రికలో రాయమని చెప్పిన మాటలు ఇవి. అంటే దేవుని యొద్ద నుండి వచ్చింది ఇది. లేదు దేవుడే డైరెక్ట్గా నాతో మాట్లాడాలని అంటే కాదు. దేవుడు మాట్లాడితే కాలిపోతావు. మరి దేవుడు అంత తక్కువ చేసి అప్పుడు నీ వద్దకు తీసుకొచ్చాడు. ఇప్పుడు మన వీధిలో పైన 11 kV వైర్ ఉంది. దాన్ని ఇంత దూరంలో ఏలెట్టామంటే కాలిపోతాం. భూమి మీద నుండి ఇంత దూరంలో ఉంటే కాలిపోయి అమ్ము అంటానికి టైం లేదు. అంత హై పవర్ని 11,000 పవర్ని చిన్న డబ్బా ట్రాన్స్ఫార్మర్ పెట్టి దాని ఇండక్షన్ తోటి 220 చేశారు. 220 వోల్టేజ్ వస్తుంది. మరి ఇప్పుడు దీన్ని ముట్టుకుంటున్నారు, ఈ స్విచ్చాన్ని ముట్టుకుంటున్నారు. ఆ 220ని ఇంకా తగ్గించి మరి 12 DC చేస్తున్నారు. అది ఎంతో తక్కువ పవర్ తోటి ముట్టుకుంటే హాని లేకుండా ఈ పరికరాలు పనిచేస్తున్నాయి. బట్ 11 kV ఎంత దూరంలో ఉంటేనే కాలిపోతున్నాయి. మరి అంత తక్కువ చేస్తేనే కానీ పని చేయవు. మరి వీటిని ముట్టుకోలేము కూడా. ఆ పరికరాలు ఇందులో కానీ అంత వోల్టేజ్ ఇందులో తీసుకొస్తే ఈ బాడీని ముట్టుకోలేము. సో ఇవే మనతో చెప్తున్నాయి కదా. అంత ప్రభావం గల మహాకాశము సృష్టించిన దేవుడు
మహిమా ప్రభావాలతో ఉన్న దేవుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలే మరి ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారు. దూతలే ఆయనను చూడలేదు. ఆయన సన్నిధిలో నిలబట్ట కూడా వాళ్ళకి సామర్థ్యత లేని మహాశరాపులు. అంత భయంలో అంటే మరి నువ్వు నేను మరి ఆయన మాట వింటే ఏమవుతాం? అందుకే తక్కువగా చేయబడింది. నజరేయుడగు గలిలయుడగు వారిగా మరి తక్కువగా చేయబడిన దాని ద్వారా జీవాన్ని మనకి దేవుడిస్తున్నాడు. మరి ఈ జీవాన్ని మనం అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ఈ పత్రిక ద్వారా మరి యోహాను కూడా కాదు, అపోస్తలుడు ఆయన రాసిన పత్రిక ద్వారా మనం ఆస్వాదింపడాలని, వినాలని, చూడాలని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ మనం చదివాము 8వ వచనంలో, అల్ఫాయు ఒమేగయు నేనే. సో నేనే. సో ఉన్నాడు ఆయన మనందరికీ ఎప్పుడు ఉండేటవాడు. పూర్వము, ఇప్పుడును, రాబోయే కాలంలో కూడా సదాకాలం ఉన్న దేవుడు. ఈ దేవుడు సదాకాలము మన దేవుడే అన్నాడు. మరి ఆయన ఇంతగా చేయబడినప్పటికీ యోహాను ఏమయ్యాడు? 9వ వచనంలో, ఈయనేమి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కాదు. ఏమన్నాడు? మీ సహోదరుడిని, మీ దగ్గరుడిని, యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పర్వాస్నేహితుని. సో ఎందు బట్టి అతడు అక్కడ పద్మాస దీపంలో వేసేశారు? దేవుని వాక్యాన్ని నిమిత్తం ఆయన బట్టి కలిగిన శ్రమను బట్టి ఆయన్ని దూరం చేశారు, ప్రజల మధ్యలో ఉండకుండా. పద్మాస దీపం అది చుట్టూ సముద్రం, ఒక కొంచెం నేల. ఆ నేలలో బంధితుడిగా, ఇంకా మాటలు బట్టి మాట్లాడకూడదు. ఇతడు యేసుని బట్టి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన చూశాడు, మాట్లాడితే యేసు ప్రభువుని గురించి చెప్తాడు, ఆయన పునరుత్థానం గురించి చెప్తాడు, ఆయన ఏం చెప్పారో అన్నీ చెప్తారు, చెప్పక మానరు. కాబట్టి ఈ మాట చెప్పకుండా, యేసుని గురించి ఇంకా ప్రకటించకుండా, ఎందుకంటే పలికాడంటే అనేక మంది జీవించబడుతున్నారు, అనేక మంది మేలు పొందుతున్నారు. ఆయన అంటాడు యోహాను, యేసుని గురించిన మాటలు సాక్ష్యము ఇంకా రాస్తూ మొదలెడితే చాలా గ్రంథాలు సరిపోవు. ఇంకేమన్నాడు? భూలోకము చదవండి పోని. యోహాను సువార్త ఎన్నోజా? లాస్ట్ అధ్యాయం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, ప్రతి దానిని వివరించి రాసినట్ల భూలోకమైనను చాలదని తోచుచున్నాను. ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడు? 30 వచనం, 20 అధ్యాయం 30. ఇంకా అవి ఇంకా చేర్చబడలేదు. కానీ ఏమైతే రాయబడ్డాయో అవి ఎందుకొరకంట? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లు, నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లును ఇవి రాయబడి. ఇవి ఎందుకు రాయబడ్డాయి? ఒకటి, మీరు యేసు ఎవడని నమ్మినట్లు, క్రీస్తు అని విశ్వసించినట్లు, మరియు ఆయన పేరులో మీరు జీవాన్ని పొందినట్లు. ఇవి ఏమైతే రాయబడ్డాయో, ఏమైతే సాక్ష్యం ఇవ్వబడుతున్నాయో, మరి మనం జీవాన్ని పొందాలని, మనం విశ్వాసం కలిగి ఉండాలని రాయబడ్డాయి. కాబట్టి మరి ఇక్కడ ఇంత తక్కువగా చేయబడిన వాడు మరి ఇంకా ఈ దాసుడు పద్మాస దీపంలో వదిలేసినప్పుడు అక్కడ ప్రభువుని గురించిన ప్రత్యక్షత పొంది ఉన్నాడు.
ఇదంతా మనకి చెప్పటానికి. మరి అయితే ఇక్కడ 7 సంఘములకు వర్తమానం పంపించమని, నువ్వు చూస్తున్నదంతా రాసి పంపించు అని చెప్పినప్పుడు ఆయన ఎలా కనపడ్డాడు? ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా చూస్తున్నాడు, వింటున్నాడు. ఒక స్వరం వింటున్నాడు. తర్వాత ఆయన ఒకరిని చూస్తున్నాడు. ఎవరో చూశాడు? 13వ వచనంలో 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒక్కడిని చూశాడు. ఆయన ఎవరంట? ఆయన ఎవరు? సన్ ఆఫ్ మ్యాన్, పోలినవాడు, ఒక మనిషిని పోలినవాడు. ఈ రూపం అంతా చూస్తే ఒక ప్రధాన యాజకుడిగా కనపడుతున్నాడు. 7 దీపస్తంభములు, 7 దీపములు, 7 సంఘములు. మరి ఆయన చెప్పాడు, నేను మొదటివాడని కడపటివాడిని. అప్పుడున్నాడు మొదటి సంఘంలో, అంటే ఆ మొదటి కాలంలో, ఆ మధ్యకాలంలో, ఇప్పటి కాలంలో సంఘం ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న వారందరూ ఉన్నారు. మరి ప్రభుని సిలువేయబడిన తర్వాత మొదటి అపోస్తలుల కాలాల్లో సంఘం బాగా హింసింపబడింది. అప్పుడు ఉన్నాడు. తర్వాతి కాలంలో మరి ఇంకా హింసలు కూడా వెళ్ళిపోయింది. పెద్దలు చనిపోయినాక, పెద్ద అపోస్తలు అందరూ చనిపోయాక ఇంకా ఎక్కువైన హింసలు కూడా వెళ్ళారు. స్మరణ కాలం అది. ఫస్ట్ సంఘం ఎఫెస్ సంఘం, రెండవదిగా మరి స్మరణ, అది క్రీస్తు శకము మరి 300 ఆ ప్రాంతాలు. తర్వాత పెర్గమా, కాన్స్టంటైనోపుల్ చక్రవర్తిగా సీజర్గా వచ్చాడు. అతడు క్రైస్తత్వాన్ని స్వీకరించాడు. రోమన్స్ క్రైస్తవులుగా మార్చబడ్డారు. వాళ్ళు విగ్రహారాధికులు, విగ్రహారాధన అలవాట్లు కలిగిన వారు. ఆ విగ్రహాలు పూజలు చేసేవాళ్ళు, ఆయా రూపాలు పెట్టుకునేట్టు వాళ్ళు. సో ఆ మతం, ఆ పండగలకి, ఆ మతానికి ఆ గుళ్ళు ఉండేవి. ఆ గుడులు రూపాలు మరి ఏది పోకుండా గ్రహాల గుళ్ళు, ఆ గుడులు పోలి మరి ఇప్పుడు క్రైస్తవ దేవాలయాలు అని చెప్పి ఆ సూదుగా ఉంటాయే ఆ గోపురాలు, ఆ 3 గోపురాలు అలా సూదులుగా పెట్టి రూపాలు తయారు చేశారు. సో అవన్నీ వాళ్ళు చేసిన విగ్రహాలయాలు. ఇప్పుడు తర్వాత క్రైస్తవులుగా చెప్పబడ్డారు. ఇప్పుడు ఎవరు క్రైస్తువులని చెప్పబడుతున్నారు ప్రపంచంలో? రోమన్ క్యాథలిక్సే క్రైస్తవులుగా ఎంచబడ్డారు. ఏదన్నా క్రైస్తవులకి కావాలంటే వాళ్ళని పిలుస్తారు. మరి ఆ పద్ధతులే, దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. వాళ్ళు క్రైస్తవులు కారు, కానీ క్రైస్తవులుగా లోకం ఎంచుతుంది, అయితే ప్రభు ఎంచట్లేదు. సో ఈ కాన్స్టంటైనోపుల్ టైంలో మరి సంఘము లోనికి, అనగా దేవుని ప్రజల మధ్యకి ఇలాంటి అలవాట్లన్నీ తీసుకురాబడ్డాయి. దీపారాధన, కొవ్వొత్తులు, అవి ఇవి అని పట్టుకొచ్చారు. సో అక్కడ చేసేలా ఇక్కడ చేస్తూ వచ్చారు. మరి నికోలాయితుల బోధలు, బిలాం బోధలు లోపలికి వచ్చేసి ఉన్నాయి. అన్నీ ఒకటే. సో కలిపి చేరిపెట్టివి అన్నీ. సో ఆ కాలంలో కూడా కొద్దిమంది దేవుని కోరుకున్నారు. ప్రభు అన్నిటినీ చూస్తున్నాడు. అన్ని కాలాల్లోనూ ఆయన వారిని చూస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందు అంటున్నాడు. సంఘమే మనసు మార్చుకో. మొదటి సంఘం ఎఫెస్లో కూడా నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు, మారు మనసు పొందు. వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళే కదా. అంటే మనసుని సంఘము మార్చుకుంటుంది. సంఘం అన్నది ఒక దీపము. ఆ దీపము నాకు మరి నూనె పోయాలా, దానికి ఒత్తుంటుంది, అది వెలిగింపడాలా, ఆ దీపము వెలుగవ్వాలా. మరి అది రాత్రి అంతా వెలుగుతూ ఉంటే యాజకుడు ఏం చేయాలా? సవరించాలా. మరి 7 దీపాలు కలిసి ఒక దీపమే. ఆయా కాలాలన్నీ కలిపి సంఘమే. మరి ఎన్ని పరిస్థితులు గుండా 7 దీపాలు ఉన్నాయి. ఇవన్నీ మండుచున్నాయి. తుయితైరా, అది డార్క్ ఏజ్, కంప్లీట్ రోమన్ క్యాథలిజం.
డార్క్ ఏజ్ అంటారు, చీకటి యుగం అంటారు. 1000 years దాదాపుగా 500 నుంచి 1000 AD అంతకాలం. తర్వాత రిఫర్మేషన్, సాధ్య సంఘం. ఆ టైంలో మార్టిన్ లూథర్ వచ్చినాడు. సంఘము పునరుద్ధరణ లేక జరిగింది. సో ఈ విగ్రహాలన్నిటి నుండి అతను ప్రయాసపడ్డాడు మార్టిన్ లూథర్. ఆ తర్వాత ఫిలదెల్ఫియా, అది మిషనరీ మూమెంట్. జింగిల్ డార్ఫ్ అనే ఆయన క్రీస్తు 1500 కాడి నుంచి ఎంతో ప్రయాసపడినాడు. ప్రపంచ సువార్త మిషనరీస్ బయలుదేరి వచ్చినారు. ఇప్పుడు లాస్ట్ వన్ లవోదిషియా. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాం. ఇప్పుడు హెచ్చగానైనను లేదు, మారు మనసు పొందు అని చెప్తున్నాడు. కాబట్టి మరి సంఘములను ఆయన సరిచేస్తున్నాడు. ప్రధాన యాజకుడిగా హెచ్చరిస్తున్నాడు, ఆ ఒత్తిడిని సవరిస్తున్నాడు. కాబట్టి మనందరినీ సవరించడానికి, సరిచేయటానికి ఆయన వాడేటువంటి పరికరము ఒత్తిని పైకెత్తి, ఒక శ్రావణం వంటిది ఒత్తిని పైకెత్తుతాడు. దాని ఆ యొక్క మాడిపోయిన ఒత్తిని కట్ చేయటానికి ఆయన వాడేది బంగారు కత్తెర. మీరు పాత నిబంధనకి వెళ్ళాలి దాన్ని చూడాలంటే. ఆ దీపం ఎలాగ తయారవుతుంది, ఆ దీపం మీద ప్రమేద ఎలాగుంటుంది, దాని మీద నూనె ఏది పోస్తారు, మరి ఆ పరికరాలు కూడా ఎలా తయారైనాయి అన్నీ మీరు చూడాలంటే 40 పీసుల బంగారంలోంచే వచ్చినాయి. మరి ఇజ్రాయేలీలు అచ్చం దంచి తీసిన ఆలివ్ ఆయిల్ని తీసుకురావాలి ఇజ్రాయేలీలు. మరి యాజకుడు ఆ పరికరాల్లో దాన్ని భద్రపరిచి ఆ దీపస్తంభం మీద ఉన్న 7 దీపాలకి నూనె పోస్తాడు. తర్వాత అది వెలిగించాలా. ఎక్కడి నుంచి వెలిగించాలా? అగ్గిపుల్ల అందా చెప్పాను. బలిపీఠం మీద ఉన్న అగ్ని, ఆ అగ్ని ద్వారా రగిలింపజేసి ఆ ఒత్తిని వెలిగించాలా, వేరొక అగ్ని కాదు. సో ఆ ఒత్తి మండుచుండాలా, రాత్రి అంతా పగలంతా నిత్యము మండాలి. అది మండాలంటే మరి వాతావరణాన్ని బట్టి, నూనె అయిపోయిన దాన్ని బట్టి యాజకుడు అక్కడ మరి పరిచయం చేస్తూ ఉంటాడు. దీపం ఆరిపోతూ ఉంటుంది. అయితే దాన్ని వెలిగించాల్సిన బాధ్యత ఉంది. మరి అది ఆరిపోతుంది, ఒత్తి కంటిన్యూగా ఉండదు. మరి ఆరిపోతుందంటే ఏం చేయాలా? కట్ చేయాలా. ఆయన వాడేటువంటి పరికరము బంగారు కత్తిరి. బంగారు కత్తిరి పదునుగా ఉంటుందా? ఉక్కు ఆకురాయిలతో, ఆకురాయి అంటే ఇనుముని అరగొట్టేది, ఇనుమునే అరగొట్టే ఆకురాయి ఇనుము కదా. అలాంటి షార్ప్ కత్తిరి అయితే ఆకురాయితో కత్తిరి చేయించానండి అంటారు. కమాన్ కట్టెలతో కత్తులు చేయించాను అంటారు. అంత స్ట్రాంగ్ ఐరన్ అది. మరి ఎటువంటి బలమైన దెబ్బ తగిలినా పగిలిపోవు. మరి ఎటువంటి మొండిదైనా ఈజీగా కట్ చేయగలదు. మరి అలాంటి ఐరన్ కాదు, ఆయన వాడింది బంగారు కత్తిరి. సో మరి ప్రభు మనల్ని సంధిస్తూ ఉన్నాడు. మన హాని పొంది నాశనం అవటానికి కాదు, మనల్ని సరిచేసేది మరి ఆయన మాట. దైవత్వంతో కూడిన గుణాలతో మనలను సవరిస్తున్నాడు ఆయన. ఒక ఆయన ఆవిడ అన్నాడు, ఒక ఆయన అంట గొడ్డలతో కొట్టి పగలు పడతాడట. ఇంకొక ఆయన అమ్మో మెత్తగా కోసేస్తాడు. దొందే అన్నాడు. దొందు కాదు, ఒకటి గొడ్డలతో పగలగొట్టింది అలా ఉంటుంది, చక్కగా సున్నితంగా కట్ అయింది అలా ఉంటుంది. చెప్పండి. ఏ రాయి అయితే పన్ను ఊడిందంట, ఏ రాయి అయితే పన్ను ఊడగొట్టారు, పన్ను ఊడిపోయింది, అది మెయిన్ వాళ్ళకి. కానీ ఏ రాయి అయితే అంటున్నారు, రాయితో కొట్టి ఊడదీసిన పన్నుకిని సున్నితంగా లాగిన దానికి తేడా లేదా?
రాయితో కొడితే అవతల దవడ ఇరుగుతుంది. సున్నితంగా లాగింది, దవడేమి ఎరగకుండా నొప్పి వచ్చినా కానీ ఆ నొప్పి కూడా ఈజీగా తీసేది. అయితే ప్రభు మరి మనలను గొడ్డలతో కొట్టట్లే, తాను దైవత్వంతో కూడిన మనసుతో మనల్ని సరి చేస్తున్నాడు. నువ్వు నాశనం అవ్వాలని ఈ మాటలు చెప్పట్లేదు, నిన్ను సరిచేయుటకు, నువ్వు మారు మనసు పొందుటకు. మరి కాబట్టి సంఘమును ఆయన తన ఎదుట దీపస్తంభము సూర్యకాంతి వలె ప్రకాశించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మరి ఇక్కడ శిష్యులను చూసాం, వారు ప్రభుతో కూడా ఉన్నవారు, ప్రభు యొక్క జీవాన్ని సాక్ష్యించారు, ప్రభుని పోలిన వారయ్యారు. ఒక దినం వస్తుంది మరి మీరు కూడా మీరు ప్రభుని చూసేదరు, ఆ దినాన్ని ఆయన ఉన్నట్టుగా చూస్తారు. మీరు ఏదైతే వింటున్నారో, ఏదైతే మీరు సాక్ష్యం ఇవ్వబడుతుందో, ఆయన గురించిన విన్నది వాస్తవంగా అలాగా ఆయన చూసే దినం ఒకరోజు రాబోతుంది. మనం ఆయన చూసినప్పుడు మనం ఆయనను పోలి ఉంటాం. కాబట్టి మరి మనం జయించండి జయించండి అని చెప్తున్నాడు. నేను జయించాను, కాబట్టి జయించువాడు వీటన్నిటినీ. కాబట్టి ఆదాము సోదరులను జయించలేకపోయాడు, జీవవృక్ష ఫలాన్ని తినిచ్చాడా? ఇప్పుడు జయించువాన్ని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును సో ఒక్కొక్కటి జయించువారుగా, అంటే పరిస్థితులను ఆయా కాలాల్లో ఆయా శోధనలు ఉంటానే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని జయించువారుగా ఉండాలి. జయించువారుగా ఉండాలంటే అన్ని విషయాల్లో ప్రభుని జ్ఞాపకంలో ఉంచుకోండి, నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. మీరు అప్పుడు ఆయనతో ఉన్నట్టుగా శిష్యులు ఎలాగ ప్రభుని పోలిన వారయ్యారో, ప్రభు యొక్క ఐశ్వర్యం, ప్రభు యొక్క జీవాన్ని ఎలా పొందారో, ఈ శోధనలన్నింటిలో మీరు నిలిచి ఉండగలరు, జయించువారుగా చేయగలరు. కాబట్టి అందుకే ప్రభు బలెద్దండి మరి ఈ మాటలు మరి మీకు ఇవ్వబడుతున్నాయి, మీరు ప్రభుని పోలి ఉండాలని. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు ఏ శోధనలు గుండా వెళ్తున్నారో, ఏ విధమైన మరి కృంగుబాట్లు కలిగి ఉన్నారో, అయినప్పటికీ ప్రభుని చూడండి. ఆయన జయించుటకు మీకు శక్తినిచ్చేవాడు, మిమ్మల్ని సరిచేయవాడు, మీ దోషములన్నింటినీ పరిహరించేవాడు, మీ మందగిలినతనం వీటన్నిటినీ సవరించి మరి మంచి తేజస్సుగా మండేవారుగా మరి మిమ్మల్ని చేయగలడు. కాబట్టి మరి ప్రభు వాళ్ళ పాల్పుచ్చుకునే ముందు మరి మిమ్మల్ని మీరు చూడండి, పరీక్షించుకోండి, మరి ప్రభుని మాదిరిగా ఉంచుకోండి, ఆయనను జ్ఞాపకంలో ఉంచుకోండి. అప్పుడు మీరు కూడా సరిచేయబడి ప్రభుని పోలి ఉంచబడగలరు. ఈ సమయాన్ని సౌడు బాబ్జీ ప్రభు వాళ్ళ కొరకు స్తుత్యరించి పంచబడతారు.